విషపు రాతలతోటి ఉచిత ఈనాడండి. ఈరోజు మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వేసేసారు. ఈ రోజు నుంచి ఉచితంగా నువ్వు చదవకపో, లేదా పేపర్ గా వాడుకో, ఊడ్చుకో, తగలబెట్టుకో, ఏమన్నా చేసుకో, మా పత్రిక చదవండి అని చెప్పేసి ఈరోజు వేశారండి. ఈ రోజు నుంచి మొత్తం అపార్ట్మెంట్ లో 40 ప్లాట్లు ఉంటే 40 ప్లాట్ల వాళ్ళు కూడా ఉచితంగా ఈనాడు వేస్తున్నారండి. అంటే వీళ్ళ ఉద్దేశం కావాలని కక్షగట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టి, ఇదొక వార్త. పరిశ్రమలు వెళ్ళగొట్టారా? పరిశ్రమలు నీ హయాంలో, చంద్రబాబు హయాంలో, 5 ఏళ్ల హయాంలో 22 సార్లు విదేశాల టూర్లు చేసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగి మీరు సాధించినటువంటి గ్రౌండింగ్ అయినటువంటి యొక్క పరిశ్రమల విలువ 59,000 కోట్ల రూపాయలు. ఈరోజు 2 ఏళ్ల కరోనా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమల విలువ 67,000 కోట్ల రూపాయలు. ఎక్కడ సిగ్గు ఉండలేదు మీకు, ఎక్కడ సిగ్గు పెట్టలేదు. వార్తలు రాసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట దిగజారితే అది రాష్ట్ర ప్రజలకు లాభమా నష్టమా అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతోటి, అక్కసుతోటి వార్తలు రాస్తే రాష్ట్రం దెబ్బతింటే మీకేం వస్తుంది? పరిశ్రమలు రాలేదు అంటారు, కియా మోటార్స్ వెళ్ళిపోయింది అంటారు. కియా మోటార్స్ ఏమో 400 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ జరిగింది. అదేవిధంగా అమరా బ్యాటరీస్ వెళ్ళిపోయింది, చిత్తూరులో లేదు అంటారు. చిత్తూరులో పరిశ్రమ అక్కడ ఉండి ఎక్స్పాన్షన్ లో భాగంగా తెలంగాణలో పెట్టుకున్నారు. నారాయణ విద్యా సంస్థ నెల్లూరులో మొదలైంది, నెల్లూరుతోనే ఆగిందా? మొత్తం రాష్ట్రం అంతా విస్తరించలేదా? ఉత్తర భారతదేశాలు కూడా నారాయణ విద్యా సంస్థలకు వెళ్ళినట్టు విస్తరించలేదా? అంటే ఉత్తర భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి నారాయణ విద్యా సంస్థలు తరలిపోయినట్ట? అసత్యపు వార్తలు రాయటానికి కొంచెమైనా సరే తలకాయ ఉండాలా వద్దా? సరే, పరిశ్రమలు ఈ విధంగా తరిమేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా ప్రథమ స్థానంలో ఎందుకు నిలుస్తుందయా? ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వరుసగా నిలవటం వల్లే కదా కాకినాడ ఫార్మాసైజ్ వచ్చింది. మరి 10,000 మెగావాట్స్ తోటి గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చింది. 1000 మెగావాట్లతోటి హైడ్రో ప్రాజెక్ట్ వచ్చింది. కొప్పర్తిలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? శ్రీ సిటీలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? విశాఖపట్నంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? మీకు కళ్ళేమన్నా దొబ్బాయా? కళ్ళేమన్నా దొబ్బాయా అంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఆదాయాలు పడిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని చెప్తా ఉంటే మీకేమన్నా కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం, కొంచెమైనా సరే మానవత్వం, కొంచెమైనా సరే ఏదైనా సరే ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా అబద్ధాలు రాయటానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి కదా. అబద్ధం రాయటానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయాలు పడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి గతంలో ఉండేటటువంటి పిఎఫ్ ఖాతాల సంఖ్య 45 లక్షలు, ఈ రోజున 61 లక్షలకు పెరిగినాయి. 16 లక్షలు మంది అదనంగా ఉద్యోగస్తులు చేరినట్టు కాదా? 16 లక్షలు అదనంగా ఉద్యోగాలు వచ్చినట్టు కాదా? దానికి ఏం చెబుతారు? కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, గతంలో లేని వాళ్ళను కూడా తీసుకొచ్చారు, అందువల్ల ఈ యొక్క ఖాతాలు, పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి తప్ప ఉద్యోగాలు కొత్తగా ఏం రాలేదని చెప్పేసి మరొక విష ప్రచారం చేస్తారు. మీరు చెప్పిన దానికే నిజం అనుకుందాం, మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతే, ఆదాయాలు పెరిగిపోతే, ఆదాయాలు కానీ తగ్గిపోతే బ్యాంకుల్లో డిపాజిట్లు ఎట్లా పెరుగుతాయంటే? బ్యాంకుల్లో డిపాజిట్లు చంద్రబాబు ఉన్నప్పుడు 3,85,000 కోట్లుంటే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో 4,73,000 కోట్లు.
4,73,000 కోట్లు. అంటే దాదాపు 88,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రజలు తీసుకొచ్చి డిపాజిట్ చేశారంటే, ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా, ప్రజల యొక్క ఆదాయాలు పెరగకుండా డిపాజిట్లు చేస్తారా డబ్బులు? బ్యాంకుల్లో నికర ఆదాయ డిపాజిట్లు ఎట్లా పెరిగినాయంటే, జిఎస్డిపి ఎందుకు పెరిగిందంటే, ఈ హయాంలో 22వ స్థానంలో ఉన్నటువంటి జిఎస్డిపి మొన్న ఆ మధ్య మొదటి స్థానానికి వచ్చింది. ఇప్పుడు తాజా లెక్కల్లో 3వ స్థానంలో ఉంది. జిఎస్డిపి 3వ స్థానంలోకి ఎట్లా వచ్చిందండి? వ్యవసాయ రంగంలో మీ హయాంలో మైనస్ పెరుగుదలతోటి -8% పెరుగుదలతోటి ఉంటే ఇప్పుడు +6% లోకి వచ్చింది. మీకు కనపట్లేదండి? నాడు నేడు కార్యక్రమం కింద అటు పాఠశాలలు ఇటు వైద్యశాలలు ఎంత సుందరంగా తీర్చిదిద్దింది, వాటిలో ఉద్యోగావకాశాలు ఎంత పెంచింది. ఒక్క వైద్య రంగంలోనే 52,000 ఉద్యోగాలు ఇచ్చింది. మీకు కనపట్లేదా అంటే? వాలంటీర్లు ఉద్యోగాలని అసత్య ప్రచారం చేస్తారు. వాలంటీర్లు కాకుండా 1,34,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు 28,500 రూపాయల బేసిక్ తోటి ఇస్తున్నటువంటి ఉద్యోగాలు మీకు కనపడవా అండి? ఈ రోజున 28,500 రూపాయల బేసిక్ తోటి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి 1,00,000కు పైగా జీతం తీసుకునేటటువంటి వాస్తవాలు మీకు తెలియవా? కళ్ళుండి కబోదులాగా నటిస్తారా? అసత్యపు వార్తలు రాసుకుంటా పోతే ఉపయోగం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? మరి కాగేమో 3,83,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పులు అని చెప్తుంది. మరి అదేవిధంగా ఒక పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, ఆ పత్రిక ఏమో 3,89,000 కోట్లు అని చెప్తుంది. సీతారామన్ గారేమో పార్లమెంట్ లో 4,42,000 కోట్లు అని చెప్తారు. మీ ఈనాడులో చూస్తేనేమో 11 లక్షలని రాస్తారు, ఆంధ్రజ్యోతిలో చూస్తేనేమో 12.5 లక్షలని రాస్తారు. ఏంటి దుర్మార్గం? ఏంటి దుర్మార్గం? ఏంటి అన్యాయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది మన మొత్తం భారతదేశంలో 53% ఏది స్థూల జాతీయ ఉత్పత్తిలో 53% మేర అప్పులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 32% ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా 34%తో తెలంగాణ ఉంది, మరి 39%తో రాజస్థాన్ ఉంది, మరి 36% తోటి కర్ణాటక ఉంది. ఇవన్నీ మీకు కళ్ళు కనపడవా? దొబ్బేసినాయా? ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఉన్నమాట వాస్తవం కాదా? మీరు అసలు ఇంత సంక్షోభంలో కూడా, కరోనా లాంటి సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేసి ఆయన అదనంగా చేసినటువంటి అప్పులు కేవలం 70,000-80,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ వాస్తవాలను దాచేసి కప్పేసి అసత్య ప్రచారాలను మీరు చేస్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చే విధంగా అబద్ధపు అసత్య వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజారుస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షేమంగా ఉన్నారు, సంక్షేమంతో మరి ఆనందోత్సాహాలతో ఉన్నారు అనడానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో స్పందన లేకపోవడం. ఇతర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతుందని మీ విష ప్రచారాలను నమ్మబట్టే ఇతర ప్రాంతాల్లో చంద్రబాబు కోసం కొందరు ప్లకార్డులు పట్టుకొని బయటకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో, సంక్షేమ రాజ్యం ఎలా జరుగుతుందో, అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల స్వారీ ఎట్లా చేస్తున్నాయో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అప్పుల శాతం 19 సంవత్సరానికి తీసుకుంటే 19.5 అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అప్పుల శాతం 14.1% మాత్రమే.
ఇవన్నీ వాస్తవాలు ఎలా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు విషపు రాతలు. ఉద్యోగాలు లేవంటారు. ఉద్యోగాలు క్యాంపస్ సెలక్షన్స్ ఎన్ని వచ్చినాయండి? చంద్రబాబు హయాంలో 37,000 మాత్రమే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి గారికి హయాంలో? 1,20,000 క్యాంపస్ సెలక్షన్స్ వచ్చినాయి. ఇన్ని క్యాంపస్ సెలక్షన్స్ వచ్చి ఇంతమంది ఉద్యోగాలు రాబట్టి కదా, వాళ్ళ పేరెంట్స్ కి డబ్బులు అందబట్టే కదా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగింది. ఇప్పటికైనా విషపు రాతలు మానుకోండి. మీరు ఉచితంగా పేపర్లు తీసుకొచ్చేసినంత మాత్రాన మీ పేపర్లు చదువుతారని మాత్రం అనుకోబాకండి. మీ పేపర్లని ఏదో శుభ్రం చేసుకోవటానికో లేదా వాటిల్లో ఏది అలమరాలలో పరుచుకోవటానికి వాడుకుంటారు తప్ప మీ పేపర్ చదివేటటువంటి నాదుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. మీ అసత్యాలు నమ్మేటటువంటి పరిస్థితులు లేవన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. నమస్తే.